నైన్ షేర్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం. కాళిదాసు మహాకవి కూడా మేఘ సందేశంలో ఆషాఢ మాసం యొక్క గొప్పదనాన్ని బాగా వర్ణించాడు. అలాంటి ఆషాఢ మాసంలో మనందరికీ ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకొని ఆ గోచార ఫలితాల ఆధారంగా మన సిద్ధాంతుల ద్వారా కానీ లేక నైన్ షేర్స్ భక్తి ఛానల్ ద్వారా మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి లగ్నంలో తెలుసుకొని దాని ఫలితాలను మీ అందరికీ తెలియజేసి మీకు మంచి జరిగేటట్లుగా మేమంతా చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈ నెల ఆషాఢ మాస ఫలితాలని తెలియజేస్తున్నాను. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి గురువు ప్రభావం వలన అధిక ఖర్చులు, వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్త పడండి. అనవసరమైన మాట పట్టింపు వలన కలహాలు ఎక్కువగా వస్తాయి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సానుకూల ఫలితాలుకి అడ్డంకులు ఎక్కువగా వస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, మీ వస్తువులను తరచుగా ఎక్కడైనా సరే మరిచిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎటువంటి పనినైనా సరే మొండి ధైర్యంతో చాలా సానుకూలత చెందుతుంది. చతుష్పాద జంతువుల వలన ఇబ్బందులుంటాయి. తరచుగా ఆగ్రహావేశాలకు లోనవుతారు. నగల రూపంలో ద్రవ్య ప్రాప్తి లభిస్తుంది. సజ్జన గోష్ఠి, పెద్దలతో సమాలోచన జరగడం వల్ల మంచి జరుగుతుంది. బుద్ధిమాన్యం, దాని వలన మనస్తాపం లభిస్తుంది. కుటుంబాల పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో పూర్వం నుంచి ఉన్నటువంటి దాంట్లో మార్పు కనిపిస్తుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చు, సోదరులతో మాట పట్టింపు, దాని వలన ద్వేషపూరిత వాతావరణం ఏర్పడుతుంది. ఇతరులకు మంచి చేయడానికి వెళితే మనకే విశేషమైన కష్టాలు లభిస్తాయి. సంఘంలో ఎవరితోనైనా మాట్లాడవలన లేకపోతే మర్యాద హాని, మనోవిచారం జరుగుతుంది. కుజుడు వలన ధనలాభము, ఆరోగ్యము, ఇష్టప్రాప్తి, ధనసుఖము, వస్త్రలాభం, సర్వానుకూలత, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ లభిస్తాయి. మనోచాంచల్యం, దేని మీద సరైనటువంటి నిర్ణయం చేయలేరు. ఇతరులను నమ్మరు. ఈ బుద్ధిమాన్యంతో స్వయంగా కార్యాలను మీరే చెడగొట్టుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులకి కింది వర్కర్స్ వల్ల లేనిపోయిన చికాకులు వచ్చి పనులన్నీ సరిగ్గా జరగకుండా చూస్తారు. కోర్టు వ్యవహారాలలో సానుకూలత లభిస్తుంది. షేర్ మార్కెట్ వారికి మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వారు ప్రయత్నం బాగా లభిస్తుంది. ఈ నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటి వారితో మాట్లాడేటప్పుడు కలహాలు సంభవించవచ్చు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొత్త వృత్తి వ్యాపారాలు ప్రారంభించాలి అనే ప్రణాళిక వేస్తారు, అది ఫలిస్తుంది. లాభస్థానంలో శని ప్రభావం వలన పాత బాకీలు వసూలవుతాయి. సమయానికి కావలసిన డబ్బులు చేతికి అందుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చోరుల పాలు కాకుండా మనం కాపాడుకోవాలి. ఫైనాన్స్ వ్యాపారాలకు మంచి ఫలితాలు వస్తాయి. షేర్ మార్కెట్లో కూడా ముందు మందగోడిగా జారిన చివరికి మంచి ఫలితం వస్తుంది. కోర్టు వ్యవహారాలు వాళ్ళకి జయం లాభిస్తుంది. విదేశీ ప్రయాణ ఆలోచన ఉన్నవారు అక్టోబర్ వరకు వాయిదా వేస్తే చాలా బాగుంటుంది. మృగశిర 3, 4 పాదాల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవాలి. ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వారు శ్రీ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తే బాగుంటుంది.
పునర్వసు 1, 2, 3 పాదాల వారు రోజు 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.